ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు గ్రేస్ స్మార్ట్ వాచ్ గురించి స్పెసిఫికేషన్స్ మనకు ముందు వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో చూసుకుంటే మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో అన్బాక్సింగ్ కన్నా ముందు బాక్స్ పైన మాత్రం యాజ్ యూజువల్గా మనకు స్పెసిఫికేషన్స్, ప్రైస్, మిగతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా మనకి బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్లో కంటెంట్ ఏ విధంగా ఉన్నాయి అండ్ వాచ్ యొక్క రివ్యూ అండ్ వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్, టచ్, ఇవన్నీ మిగతా అన్నీ ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎన్ని వారు చూస్తే మీకు పూర్తిగా తెలుస్తుంది. సో బాక్స్లో మాత్రం యాజువల్గా మాన్యువల్స్ మిగతా ఏమైనా ఉంటాయి. ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్గా ఛార్జర్ ఇచ్చాడు, అది ఇంకోటి చైన్ పిన్స్ అనేది తీసేది గిటే ఇచ్చాడు. సో మనకు ఛార్జింగ్ ఏ విధంగా, ఇది గోల్డ్ కలర్ వాచ్ తీసుకున్నాం కాబట్టి సో మనకు లుక్ మాత్రం చాలా బాగుంది. అండ్ మనకు ఛార్జింగ్ కేబుల్ అనేది డాక్ లాక్ ఇచ్చాడు, దాన్ని మీకు ప్లేస్ చేస్తే మనకు ఛార్జింగ్ అవుతుంది. ఇది మీకు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి పిన్. చైన్ అనేది మనకు హ్యాండ్కి ఏ విధంగా సెట్ చేసుకోవడానికి మనకు చైన్ అనేది సెట్ చేసుకునే విధంగా ఈ పిన్ అనేది ఇచ్చాడు. సో వీడియోలో చూస్తున్న విధంగా మనకు పిన్స్ అనేది తీసేసి మనకు నచ్చిన సైజులో స్ట్రాప్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వాచ్ పైన ఉన్న కవర్ తీసేసి వాచ్ని ఆన్ చేసి చూద్దాం. సో వాచ్లో ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయని డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. సో వాచ్ చూడడానికి ప్రీమియం లుక్తో మనకు కనిపిస్తుంది. ఆ పైన గ్లాస్, డిస్ప్లే గ్లాస్ చూసుకుంటే మనకు డైమండ్ కట్ గ్లాస్తో మనకు డిజైన్ అనేది చాలా బాగా కొడుతుంది. అదేవిధంగా మనకు బ్యాక్ సైడ్లో కవర్ ఇచ్చారు. ఈ కవర్ తీస్తేనే సెన్సార్ అనేది కరెక్ట్ వర్క్ అవుతుంది. సో కవర్స్ తీసి యూజ్ చేస్తేనే సెన్సార్స్ అనేది మనకు కరెక్ట్గా రీడ్ చేస్తుంది. అండ్ మనకి ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. సో నాయిస్ వాళ్ళ బ్రాండింగ్ది మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది. సో ఈ విధంగా వాచ్ అనేది ఆన్ చేసాము. అండ్ క్యూఆర్ కోడ్ చూపించగా ఈ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేస్తే యాప్ అనేది ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని వాచ్ని కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్ తోటి. అలాగే లెఫ్ట్ నుండి రైట్కి స్వైప్ చేస్తే రీసెంట్ యాప్స్ ఏ ఓపెన్ చేసామో అవి కనిపిస్తాయి. అండ్ పైన నుంచి కిందికి స్వైప్ చేస్తే మనకు సెట్టింగ్స్ కనిపిస్తాయి. అందులో మనకు మెన్యూ అనేది 4-5 టైప్స్ ఇచ్చారు. మీకు నచ్చిన మెనూ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్రైట్నెస్ అనేది మనం పెంచుకోవచ్చు. సో బ్రైట్నెస్ మీకు డిస్ప్లేలో చూపిస్తున్నా ఈ విధంగా బ్రైట్నెస్ అనేది డిస్ప్లే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకుంటే 600 నిట్స్ ఇచ్చారు మనకు. సో చాలా బాగా కనిపిస్తుంది. అండ్ టచ్ కూడా బాగుంది. అండ్ మనకు బ్యాటరీ సేవర్ ఆప్షన్ కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అనేది మనకు పెరుగుతుంది. అండ్ అదే కాకుండా మనకు కాల్స్ కనెక్ట్ అంటే ఇప్పుడు మనం మొబైల్కి కనెక్ట్ చేయలేం కాబట్టి అది కనెక్ట్ చేయమని చూపిస్తుంది. అలాగే మనము రైట్ నుండి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే మనకి ఏంటంటే మనకు ఫిజికల్ యాక్టివిటీస్, మనకు హార్ట్ రేట్ కానీ మన యాక్టివిటీస్ ఎన్ని కిలో క్యాలరీస్ కౌంట్ చేసామన్నది ఇవన్నీ మనకు ట్రాక్ చేసి చూపిస్తుంది. ఒకసారి సెన్సార్స్ ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం. సో మన హ్యాండ్కి పెట్టలేదు కాబట్టి సెన్సార్ రీడ్ చేస్తుందా అని చూస్తే రీడ్ చేయలేదు, అంటే సెన్సార్స్ మనకు డిటెక్ట్ చేస్తున్నాయి. సో అదేవిధంగా హ్యాండ్కి పెట్టుకొని చూద్దాం. సో సెన్సార్ హార్ట్ రేట్ అనేది ఏ విధంగా చూస్తుంది అనేది చూద్దాం. ఒకసారి మీరు డిస్ప్లేలో చూస్తున్నారుగా, ఈ విధంగా మనం సెన్సార్ ఏ విధంగా వర్క్ చేస్తున్నది మీకు క్లియర్గా డిస్ప్లేలో కనిపిస్తుంది. అండ్ నేను చెక్ చేస్తే నాకు హార్ట్ బీట్ అనేది మ్యాక్సిమం ఆల్మోస్ట్ నియర్ బై అనేది కరెక్ట్ చూపిస్తుంది. అండ్ మనకు మొబైల్లో నాయిస్ ఫోకస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా వాచ్కి కనెక్ట్ చేసుకుంటే మనకు మొబైల్లో ఉన్న యాప్స్లో మనకు కంట్రోల్ అనేది మనకు ఉంటుంది. సో మనకు ప్రతిదీ వాచ్లో ఉన్న వాచ్ ఫేసెస్ కానీ ఇవన్నీ మొబైల్ ద్వారా కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంది, మైక్ అండ్ స్పీకర్ ఉంది వాచ్లో. సో డిస్ప్లే సౌండ్ అనేది ఏ విధంగా ఉందో మీరు ఇప్పుడు శాంపుల్ చూడండి. సో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లో స్పీకర్ అనేది చాలా తక్కువ వినిపిస్తుంది. సో పబ్లిక్ ప్లేస్లో ఆ మాత్రం కూడా వినరాదు, ఇది ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. అండ్ మనకి ఇందులో డయల్ ప్యాడ్ ఇచ్చాడు, డయల్ ప్యాడ్ ద్వారా కూడా కాల్ చేసుకోవచ్చు, కాంటాక్ట్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. అదే కాకుండా రీసెంట్ కాల్ హిస్టరీ కూడా ఉంటుంది. అండ్ మరొక ఫీచర్ వచ్చేసి వాయిస్ అసిస్టెంట్ ఫీచర్. వాయిస్ ద్వారా మనం ఇది వాచ్లో కమాండ్ ఇవ్వచ్చు. ఇది గూగుల్ అండ్ సిరి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. మరొక ఫీచర్ ఈ స్మార్ట్ వాచ్లో చూసుకుంటే మనకు స్మార్ట్ వాచ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పాస్వర్డ్ లాక్ అనేది కూడా ఉంటుంది. ఇది నంబర్ ఆఫ్ పాస్వర్డ్. సో మనకు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ స్మార్ట్ వాచ్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీరు డిస్ప్లేలో చూస్తున్నారుగా, ఈ విధంగా మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని మీ స్మార్ట్ వాచ్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకు సెట్టింగ్స్లోకి వెళ్తే మన వాచ్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అండ్ దాని కింద వచ్చేసి మనకు రీసెట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే సెట్టింగ్స్లో మనకు వెళ్తే మనకు మెన్యూ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఒక 4 వరకు ఇన్బిల్ట్గా ఇచ్చారు. సో ఇది మనకు నచ్చిన మెన్యూ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డిస్ప్లే చూస్తున్నారు కదా, మెన్యూస్ అనేది మీకు నచ్చిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఈ విధంగా ఒక మెన్యూ స్టైల్ ఉంటుంది. అలాంటివి ఒక 4 డిఫరెంట్ టైప్స్ అనే మెన్యూ స్టైల్ మనకు వీళ్ళు ఇందులో ఇచ్చారు. సో ఇందులో మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవచ్చు.
సో మీకు నచ్చిన వాచ్ పర్చేజ్ చేసుకోవచ్చు, లేదా మీ నచ్చిన ఫోటో గిట వాల్పేపర్గా ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ టచ్ గిట చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది అండ్ ఫీమేల్స్కి చాలా నచ్చుతుంది. అండ్ అదే విధంగా మనకి ఇందులో సెడెంటరీ రిమైండర్స్, వెదర్ అప్డేట్స్, అలారం, క్యాలెండర్స్ ఇలా చాలా ఫీచర్స్ అనేది ఇందులో ఇచ్చాడు. అండ్ మనకు అదే కాకుండా మనకు ఎప్పటికప్పుడు హెల్త్ అప్డేట్ చేసుకోవడానికి హార్ట్ రేట్ చూసుకోవచ్చు, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్, స్లీప్ మానిటరింగ్, ఫీమేల్ మెన్స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్ కూడా ఇందులో ఇచ్చాడు. మీకు క్యాలెండర్ కూడా ఇందులో ఇచ్చాడు. సో మీకు నచ్చిన క్యాలెండర్ తీసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనకు ఇందులో స్టాప్ వాచ్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఇచ్చాడు. సో మీకు నచ్చిన యాక్టివిటీ కూడా యూజ్ చేసుకొని ఇందులో మన హెల్త్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇందులో మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, మ్యూజిక్ గిట వాచ్లో వినొచ్చు. అదే కాకుండా కెమెరా గిట ఆన్ చేసుకొని మొబైల్లో ఉన్న కెమెరాని మనం వాచ్ ద్వారా గిట ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఫైండ్ మై ఫోన్ ఫీచర్ కూడా ఇందులో ఇచ్చాడు. సో వాచ్ యొక్క కలర్ చూసుకుంటే మనకు 3 కలర్స్లో ఇచ్చాడు, రోజ్ గోల్డ్, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్. నాకైతే రోజ్ గోల్డ్ చాలా బాగా నచ్చింది, చూడడానికి ప్రీమియం లుక్ అనేది వాచ్ ఉంటుంది. అండ్ స్ట్రాప్స్ ఇవే కాకుండా మీకు నచ్చిన స్ట్రాప్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనకు మొదటి ఇంప్రెషన్ అయితే వాచ్ అయితే చాలా బాగా నచ్చింది, టచ్ పరంగా కానీ, బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ, అండ్ ఫీచర్స్ పరంగా కానీ. అండ్ సెన్సార్స్ కూడా చాలా బాగా యాక్యురేట్గా రీడ్ చేస్తున్నాయి. సో ఫైనల్గా మొదటి ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో వస్తుంటాయి.